కృష్ణవేణికి మళ్ళీ పునర్జన్మ ఉంది. వచ్చే ఆ పునర్జన్మలో మన కాలముఖ రుద్రుడు కూడా పుడతాడు. గుడ్. నాకు లేఖ అంటే మీ గురించి, మీ లైఫ్ గురించి, లవ్ గురించి మొత్తం చెప్పింది. అన్నీ విన్నాక మీ మీద నాకు గౌరవం, ప్రేమ రెండూ పెరిగిపోయాయి. అసలు మిమ్మల్ని లేఖా మేడం ఆఫీస్లోకి ఎందుకు పంపించినట్టు? తనెందుకు రావట్లేదు? మీకు తెలీదా? లేక నాతో చెప్పించాలని అనుకుంటున్నారా? నాకు కొంచెం అర్థమైంది, మీరు పూర్తిగా చెప్పండి. వెల్, నాకు అందమైన, డైనమిక్, డేరింగ్, డాషింగ్ పెళ్లి కొడుకు కావాలని లేఖ ఆంటీని యుఎస్లో అడిగాను. కొన్నాళ్లకు తనిక్కడికి వచ్చాక నన్ను రమ్మంది, మిమ్మల్ని చూపించింది. మీరు నాకు బోలెడంత నచ్చారు. నేను కోరుకున్న క్వాలిటీస్ అన్నీ, ఆ మాటకొస్తే అంతకు మించిన క్వాలిటీస్ మీలో ఉన్నాయి. ఈ జన్మకు అయ్యే పని కాదు, మీరు వేరే వాళ్ళని చూసుకోండి. నాకు తెలుసు మీరిలా అంటారని. అంత గొప్ప ప్రేమికులు మీరు. బట్ అట్లీస్ట్ డేటింగ్, లైక్ లివింగ్ టుగెదర్? నో ఛాన్స్. అట్లీస్ట్ నాలో, నా బిహేవియర్, నా యాటిట్యూడ్ చెక్ చేయి, క్రాస్ చెక్ చేయి. ఏమో, ఏదో ఒక పాయింట్లో నేను నచ్చచ్చు. ఒక అమ్మాయివి నువ్వు నాకు నచ్చటం లేదు అని అనటం సంస్కారం అనిపించుకోదు. కానీ తప్పదు, చెప్పక తప్పదు. నీది రాంగ్ చాయిస్. ఈ గ్లాస్ నా మనసు అనుకుంటే ఇందులో నిండిన వాటర్ కృష్ణవేణి. ఇందులోకి వేరే వాళ్లకు చోటే లేదు. ఓకే, వెల్, బాగా చెప్పారు. బట్ ప్రతి మనిషికి, మగాడికి ఏదో ఒక రోజు సెకండ్ థాట్ అనేది వస్తుంది. అలాంటప్పుడు నీ పక్కన, నీ మనసులో చోటున్నప్పుడు ఆ అవకాశం నాకివ్వు ముకుంద్. నేను వెయిట్ చేస్తాను. ముకుంద్ గారు, మీ ఇంట్లో ఏరోబిక్స్ చేస్తూ కనిపించింది నేనే, మీకు తెలుసా? మీరు బాత్రూంలో ఉన్నప్పుడు మీకు టీ తెచ్చిపెట్టింది కూడా నేనే. మీ పేరెంట్స్కి నేను తెలుసు. మన మొదటి పరిచయమే టీతో అయింది. మంచి టీ లాంటి పరిచయం అన్నమాట. రేపటి నుండి గారు, అండి, మేడం వదిలేద్దాం, ఫ్రెండ్స్ లా ఉందాం. కంపెనీ, వర్క్ విషయంలో నేను నీకన్నా సిన్సియర్. ఇక పర్సనల్ అంటారా, మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను.
గ్లాసు ఖాళీ అయిపోయింది. ప్లేసు త్వరలో ఖాళీ అవుతుంది. వాట్? మ్యారేజ్ ఫిక్స్ చేశారా? సడన్ గా మీ డాడీ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? తనేం చేసినా నేను రానంటే రానని చెప్పేశాను. ఒక పర్సన్ని లవ్ చేశానని, చావైనా బతుకైనా అన్ని తనతోనే అని చెప్పేశాను. అవునా? నువ్వు లవ్ చేసావా? ఎవరతను? నాకు తెలుసా? ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? పేరేంటి? ఏంటి రక్షిత, ఎవరతను? ఏం పేరు? నువ్వంటే నాకిష్టం రిషి. ఈ విషయం ఎప్పటికప్పుడు చెప్పాలని ప్రయత్నించాను, బట్ చెప్పలేకపోయాను. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు మొదలైంది అని ఇలాంటివేమీ అడక్కు ప్లీజ్. ఎందుకంటే వాటికి సమాధానాలు నాకు కూడా తెలియవు. నువ్వు నాకు కావాలి రిషి. లైఫ్ జర్నీ నీతోనే చేయాలి. నిన్ను అడగకుండానే నీ పేరు డాడ్కి చెప్పేశాను. నువ్వు లేకపోతే నేను ఉండలేనేమో అన్న స్టేజ్కి వచ్చేశాను. నేను నీకు నచ్చుతానో నచ్చునో తెలియదు, కానీ మనసులో ఉన్నది అక్కడ డాడ్కి చెప్పాను, ఇక్కడ మీకు చెప్పాను. రిషి, నేను నీకు నచ్చానా? నేనంటే నీకు ఇష్టం లేదా? చిన్న బాస్, ఐ లవ్ యూ. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను ఐ లవ్ యూ టూ. సో ముకుందికి నీ మనసులో మాట చెప్పేశావన్నమాట. ఎస్ ఆంటీ, బట్ ముకుంద్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ముందే చెప్పానుగా వాళ్ళిద్దరి బంధం గురించి మాటల్లో చెప్పలేను అని. ఎస్ ఆంటీ, ఆ విషయం కూడా అర్థమైంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అనుకున్నంత ఈజీ కాదని తెలుసుకున్నాను. నందిని, డిసప్పాయింట్ అయ్యావా ఏంటి? డిసప్పాయింట్మెంట్ అన్నది నా డిక్షనరీలోనే ఉండదాంటీ. ఆ ముకుంద్ని అంత ఈజీగా వదిలిపెట్టనా ఆంటీ? మీరిచ్చిన వర్క్, నేనొచ్చిన పని అంత ఈజీ అయితే అందులో కిక్కేముందాంటీ? మోరెవర్, నాకు ముకుంద్ బాగా నచ్చాడు. నచ్చిన వాడి కోసం నందిని ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత కాలమైనా వెయిట్ చేస్తుంది. విష్ మీ గుడ్ లక్ ఆంటీ. దట్స్ ద స్పిరిట్. ఆల్ ది బెస్ట్ నందిని. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. చలో బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్.
వర్మగారి మీద ఆశ లేదని నాగమదేవి ఆనందరావులతో అన్నానే కాని అది అబద్ధం. ఈ రకంగా ముకుంద్ నందినిల మ్యారేజ్ అయితేనన్నా కృష్ణవేణి మైండ్ బ్లాక్ అయిపోయి వర్మగారిని వదిలేస్తుందేమో. ఏదో రాయి వేసి చూద్దాం. కృష్ణవేణి, ఏంటిది? తీసి చూడు కృష్ణవేణి. అమ్మాయి బాగుంది కదా? ముకుందికి ఈడు జోడు సరిగ్గా సూట్ అవుతుంది కదా? ఏంటి కృష్ణవేణి, నువ్వు నమ్మటం లేదా? నాకు తెలుసు కృష్ణవేణి, నువ్వు నమ్మవని. అమ్మాయి పేరు నందిని, ముకుంద్ గారికి కాబోయే వైఫ్. ఇది ఫిక్స్ చేసింది ఎవరో తెలుసా? మావాళ్ళు అని నువ్వు అనుకుంటావు కదా, అదే మీ అత్తయ్య మీ మావయ్యే ఈ సంబంధం చూశారు. ఏంటి కృష్ణవేణి, నువ్వు ఇంకా నమ్మట్లేదా? ఈ అమ్మాయి ముకుందింట్లోనే ఉంటుందంట. ఈ పెళ్లి ఫిక్సింగ్ లో లేక హ్యాండ్ కూడా ఉందంట. ఈ నందిని ముకుంద్ ఆఫీసులోనే వర్క్ చేస్తుందంట. కృష్ణవేణి, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే గొప్ప మాట ఒక గొప్ప ఆయన 100 ఏళ్ల క్రితమే ఒక గొప్ప పుస్తకంలో రాశాడు. అయ్యో, బాబు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేంటి అని నీ మనసుకి అనిపిస్తుందా కృష్ణవేణి? ఏమో, ఏకంగా వెడ్డింగ్ కార్డుతోనే ఇంటికొచ్చేసి నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాడేమో. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. ప్రేమ గొప్పదని అదని ఇదని మహా గొప్పగా అనుకుంటారు కదా, మరి నిన్ను ప్రేమించిన ముకుంద్ వరూదిని మెళ్ళో తాళెలా కట్టాడు? అంటే వరూదిని మోసం చేసేసరికి మళ్ళీ నీకు ప్రేమ కబుర్లు చెప్తున్నాడా? సరే, నా అనాలిసిస్ తప్పే అనుకుందాం. మీ ఇద్దరిది జన్మ జన్మల బంధమే అనుకుందాం. అలాంటప్పుడు ఇప్పుడు నందిని ఎలా పెళ్లి చేసుకోబోతున్నాడు? ఇప్పుడు నందిని వాళ్ళింట్లోనే ఉంటుంది. ఇప్పుడు నందిని ముకుంద్ ఆఫీసులోనే పనిచేస్తుంది. మరి నందిని తన మనసులో ఉన్నట్టే కదా. కదా? ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎంత చెడ్డవాళ్ళైనా, నువ్వు మాత్రం పర్ఫెక్ట్ కృష్ణవేణి. నాకు తెలిసి కృష్ణవేణి, నీ మంచితనం, నీ సెన్సిటివిటీ నీకు బాగా మైనస్ అయిపోతుంది. నీ అమాయకత్వాన్ని అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. నువ్వింత సెన్సిటివ్ కాబట్టే నువ్వు ఫీల్ అవుతావని
ఈ విషయం తెలియకముందే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నామో రక్షితకి యామినికి చెప్పాలంటే నందిని మ్యాటర్ వాళ్ళకి చెప్పాలి. అందరి ముందు చెప్పడం ఎందుకని ఇలా వచ్చాను కృష్ణవేణి. ఇది నీ మీద నాకున్న గౌరవం. ప్రేమ ప్రేమ అంటూ కొందరు పిచ్చివాళ్లు పిచ్చిగా ఆరాధిస్తూ నువ్వు నా కళ్ళ ముందుంటే చాలు నాకు ఇంకేం వద్దు అంటారు. నాలాంటి పిచ్చివాళ్ళు. కానీ ప్రేమ ప్రేమ అని వెంటపడి కొంతకాలం ప్రేమించి అదేంటో సడన్ గా ప్లేటు మార్చేసి ప్రేమని ఏమార్చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అలా కొంతమంది. అదే ముకుంద్ వరుదిని పెళ్లి చేసుకున్నట్టు. అప్పుడేమో వరుదిని, ఇప్పుడు నందిని. పెద్ద తేడా ఉంది కృష్ణవేణి. అసలు ప్రేమంటే ఏంటో సింపుల్గా ఒక మాట చెప్పనా? బాగా ఇష్టమైన హీరో మూవీ కోసం ఓ మంచి థియేటర్కి వెళ్తారు. టికెట్స్ అయిపోయాయని తెలిస్తే పక్క థియేటర్లో సినిమా చూసేస్తారు చాలా మంది. అదే ముకుందులాగా. ప్రేమ అభిమానం ఆ మనిషి మీద చచ్చేంత ఉంటే అదే థియేటర్లో టికెట్ల కోసం క్యూలో నించోవాలి, వెయిట్ చేయాలి, ఏదైనా చేయాలి. అదే నాలాగా. కృష్ణవేణి, నన్ను కోర్టుకిచ్చి లేక మోసం చేసింది నీకిప్పుడు ముకుందు ద్రోహం చేస్తున్నాడు. నీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదని మనం వెళ్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను కృష్ణవేణి. నువ్విప్పటికైనా నిజం తెలుసుకో. అసలు నీ వాళ్ళెవరు, నీ వాళ్ళలాగా నటించేదెవరో నువ్వు తెలుసుకో. పెంచుకున్న ప్రేమని తుంచేసే. బావా ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? కృష్ణవేణికి పునర్జన్మ ఉందో లేదో ఇంకా కొన్ని క్షణాల్లో తెలిసిపోతుంది. భం భం భోలేనాథ్, భం భం భోలేనాథ్. ఫోటో తీయండి.
విరూపాక్ష? విశ్వంబర, కృష్ణవేణి రూపం మారిపోయింది. రక్షిత, దిస్ ఇస్ శశాంక్. యుఎస్ లో మన కంపెనీకి యంగ్ అండ్ డైనమిక్ లీడర్. శశాంక్, మై డాటర్ రక్షిత. కృష్ణవేణి, శశాంక్కి రక్షితకి రేపు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను.